వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ విత్ మీ చక్రవర్తి. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. కేంద్రం సార్వత్రిక టీకా విధానానికి తిలోదకాలు ఇవ్వడంపై రాష్ట్రాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అన్ని రాష్ట్రాలు ఏకమై కేంద్రంపై ఒత్తిడి పెంచాలని సీఎంలు వరుస లేఖలు రాస్తున్నారు. వ్యాక్సిన్లను కేంద్రమే కొని ఉచితంగా రాష్ట్రాలకు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా కేంద్రం తీరుపై మండిపడింది. కేంద్రం వ్యాక్సిన్ విధానం వివక్షాపూరితంగా ఉందని సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యాక్సినేషన్ సమస్యగా మార్చిందెవరు? కేంద్రం బాధ్యత నుంచి తప్పించుకుంటోందా? సుప్రీంకోర్టు అక్షింతలు అందుకేనా? వ్యాక్సిన్ కొనుగోళ్ల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న పాలసీపై రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మీ దారేదో మీరు చూసుకోండి అన్నట్లుగా ఆ విషయాన్ని రాష్ట్రాలకే వదిలేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదొక రకంగా కేంద్రం తమ బాధ్యతల నుంచి తప్పుకోవడమేనని రాష్ట్ర ప్రభుత్వాలు విమర్శిస్తున్నాయి. సీఎంలందరూ కేంద్రం వైఖరికి నిరసనగా లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. కేంద్రంలో మోడీ సర్కార్ విధానాలపై ముఖ్యమంత్రులు ఒక్కొక్కరుగా గళం విప్పుతున్నారు. రాష్ట్రాల్ని నిర్లక్ష్యం చేస్తూ కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వ్యాక్సిన్ల విషయంలో ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నామని, కేంద్రం మాత్రం బాధ్యతను గాలికి వదిలేసి చోద్యం చూస్తోందని విమర్శిస్తున్నారు. కేంద్రంపై ఒత్తిడి పెంచే విషయంలో అన్ని రాష్ట్రాలు ఒకే మాట మీద ఉండాలని పలువురు సీఎంలు లేఖలు రాస్తున్నారు. రాష్ట్రాల్లో వ్యాక్సిన్ లభ్యత విషయంలో ఉన్న ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు అన్ని రాష్ట్రాల సీఎంలు ఒకే మాట మీద ఉండాలని ఏపీ సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. అంతా ఒకే గొంతుకు వినిపిద్దామని సీఎంలకు రాసిన లేఖలో కోరారు. వ్యాక్సిన్ల కొనుగోళ్లకు గ్లోబల్ టెండర్లు పిలిచినా ఒక్క బిడ్ కూడా దాఖలు కాలేదని అన్నారు. గ్లోబల్ టెండర్ల ఆమోదం కేంద్రం చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు. కేంద్రం రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తేలా పరిస్థితి మారుతోందని అభిప్రాయపడ్డారు. దేశంలో వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని సీఎం జగన్ పేర్కొన్నారు. వ్యాక్సిన్ల సరఫరాలో రాష్ట్రాల్ని పరస్పరం సహకరించుకోవాలని కోరారు. కోవిడ్ వ్యాక్సిన్ లభ్యత పెంచడం దేశ తక్షణ అవసరమని అన్నారు. ఇటీవలే కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ఇదే అంశంపై 11 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. రాష్ట్రాలకు అవసరమైన టీకాలను కేంద్రమే సేకరించి ఉచితంగా పంపిణీ చేయాలని, ఇందుకోసం రాష్ట్రాలన్నీ ఐక్యంగా కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు. వ్యాక్సిన్ల కొనుగోలును కేంద్రం రాష్ట్రాలకే వదిలేయడాన్ని పినరయ్ విజయన్ తప్పుపట్టారు. సార్వత్రిక వ్యాక్సినేషన్ నుంచి కేంద్రం పక్కకు తప్పుకునేలా వ్యవహరిస్తోందని, ఇది చాలా దురదృష్టకరమని అన్నారు. వ్యాక్సిన్ల సేకరణ బాధ్యత రాష్ట్రాలదేనని పదే పదే ప్రకటనలు చేయడం సమాఖ్య వ్యవస్థ స్ఫూర్తిని దెబ్బతీయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా కేంద్ర వ్యాక్సిన్ విధానాన్ని తప్పుబడుతూ కేరళ అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా వ్యాక్సిన్ల విషయంలో కేంద్రంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెంగాల్ ఎన్నికల సమయం నుంచే ఆమె దీనిపై ఘాటుగా మాట్లాడుతున్నారు. దేశమంతా కేంద్రమే ఉచిత వ్యాక్సినేషన్ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. మహా అయితే ఇందుకోసం 30,000 కోట్లు ఖర్చవుతాయని చెబుతున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి దేశంలో అర్హులైన అందరికీ వ్యాక్సినేషన్ పూర్తవుతుందని కేంద్రం ఇటీవల చేసిన ప్రకటనను ఆమె కొట్టిపారేశారు. అదంతా వట్టి బూటకమన్నారు. ఏకీకృత టీకా కొనుగోలు విధానం పట్ల తీర్మానాలతో అన్ని రాష్ట్రాలు ముందుకు రావాలని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సీఎంలకు లేఖలు రాశారు. కోవిడ్ టీకాల కోసం రాష్ట్రాల మధ్య పోరు తగదని హితవు పలికారు. రాజకీయ ఇతర భేదాభిప్రాయాలు అతీతంగా అందరం ఒక్కటై కరోనా మహమ్మారి పోరులో పాలు పంచుకుందామని పిలుపునిచ్చారు. ఇంతకు ముందు పలువురు ముఖ్యమంత్రులతో ఈ మేరకు ప్రత్యక్షంగా సంప్రదింపులు జరిపినట్లు లేఖలో పేర్కొన్నారు. కేంద్రం అనాలోచిత చర్యల కారణంగానే దేశంలో వ్యాక్సినేషన్ నత్తనడకన సాగుతోందని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కొన్ని దేశాల్లో టీకాలు మిగిలినా వాటిని తెప్పించడంలో కేంద్రం చొరవ తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం ఇప్పటికైనా మేల్కొని వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని కోరారు. కానీ దురదృష్టవశాత్తు భారతదేశం ఈరోజు ముఖ్యంగా అందులో తెలంగాణ, హైదరాబాద్ ప్రపంచానికే వ్యాక్సిన్ రాజధానిగా ఉన్నప్పటికీ కొన్ని అనాలోచిత నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం ఏదైతే తీసుకుందో దానివల్ల ఈరోజు దేశంలో ఎప్పుడో పూర్తి కావాల్సిన వ్యాక్సినేషన్ ప్రక్రియ లేదా ఇప్పటికే చాలా వేగంగా ముందుకు పోవాల్సిన వ్యాక్సినేషన్ ప్రక్రియ కొంత మందకొడిగా సాగుతూ ఉంది. కేంద్రం ఇటీవల తెచ్చిన నిబంధనల ప్రకారం ఉత్పత్తి అయిన మొత్తం డోసుల్లో 50% కేంద్రానికి, 25% రాష్ట్రాలకు, మరో 25% ప్రైవేట్ ఆసుపత్రులకు అమ్ముకోవచ్చు. అయితే దేశంలోని పేరున్న కార్పొరేట్ ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. కానీ రాష్ట్రాలకు మాత్రం డోసులు రావడం లేదు. ఇదే అంశాన్ని లేవనెత్తారు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా. రాష్ట్రాలకు అందుబాటులో లేని వ్యాక్సిన్లు ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎలా ఉంటున్నాయని నిలదీశారు. కేంద్రం సమయానికి వ్యాక్సిన్ అందించకపోవడం వల్ల వ్యాక్సినేషన్ సెంటర్లు మూసుకోవాల్సి వస్తోందని మండిపడ్డారు. వ్యాక్సిన్ల సేకరణ విషయంలో పరిస్థితి కేంద్రం వర్సెస్ రాష్ట్రాలుగా మారుతోంది. గత నెలలో ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలు గ్లోబల్ టెండర్లకు వెళ్లగా మోడెర్నా, ఫైజర్ వంటి అంతర్జాతీయ కంపెనీలు దాన్ని తిరస్కరించాయి. తాము నేరుగా కేంద్రంతోనే డీల్ చేస్తామని, రాష్ట్రాలకు వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసేది లేదని తేల్చి చెప్పాయి. దీంతో రాష్ట్రాలు దిక్కుతోచని స్థితిలో పడ్డాయి.
రాష్ట్రాలకు వ్యాక్సిన్లు విక్రయించేలా అంతర్జాతీయ కంపెనీలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, కేంద్రమే కొనుగోలు చేసి రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం సరైన విధానాలను అనుసరించడం లేదనే వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల నుంచి వ్యాక్సినేషన్ పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉచితంగా వ్యాక్సిన్ పొందడం ప్రతి ఒక్క భారతీయుడి హక్కు అని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ వ్యాఖ్యానించారు. దేశంలో ఆరోగ్య విపత్తు తలెత్తినప్పుడు కేంద్రం అందరికీ వ్యాక్సిన్లు అందుబాటులోకి తీసుకురాకపోవడం నిజంగా అన్యాయమంటూ ఆయన ట్వీట్ చేశారు. సంక్షోభ పరిస్థితులు ఎదురైనప్పుడు గత ప్రభుత్వాలు ఇలాగే పనిచేశాయా అని కేంద్రాన్ని ప్రశ్నించారు. వ్యాక్సిన్ కొరతను అధిగమించేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రానికి పలు సూచనలు చేశారు. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాక్సిన్ టీకా ఉత్పత్తిని తప్పనిసరి చేస్తూ దేశంలో ఉన్న వ్యాక్సిన్ తయారీ సంస్థలన్నిటికీ ఆదేశాలు జారీ చేయాలని కోరారు. విదేశీ టీకా తయారీ సంస్థల నుంచి కేంద్రమే టీకాలు కొనుగోలు చేసి రాష్ట్రాలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. కొన్ని దేశాలు వారి జనాభాకు సరిపడే కంటే ఎక్కువ వ్యాక్సిన్ కొనుగోలు చేసి నిల్వ చేసుకున్నాయని, వాటిని వెంటనే భారత్కు రప్పించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. విదేశీ టీకా తయారీ సంస్థలకు భారత్లో టీకాలు ఉత్పత్తి చేసేందుకు అనుమతి ఇవ్వాలని సూచించారు. సార్వత్రిక వ్యాక్సినేషన్కు తిలోదకాలు ఇచ్చిన కేంద్రం వ్యాక్సిన్ సర్టిఫికేట్ పై మోడీ ఫోటో ముద్రించడాన్ని పలు రాష్ట్రాలు తప్పుపట్టాయి. పంజాబ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సిన్ సర్టిఫికేట్ నుంచి మోడీ ఫోటోను తొలగించాయి. మనది టీమిండియా, కేంద్రం కెప్టెన్ మాత్రమే, మీరంతా ఆటగాళ్లు, మీరు అభివృద్ధి చెందితేనే ఇండియా అభివృద్ధి చెందినట్లు. ఇవి గతంలో ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రధాని హోదాలో మోడీ చేసిన వ్యాఖ్యలు. దేశంలో సమాఖ్య వ్యవస్థ అమల్లో ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలు, విధులు ఏమిటో రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశించింది. మోడీ ప్రధాని అయిన తర్వాత రాష్ట్రాల అధికారాలను లాగేసుకుంటున్నారనే విమర్శలున్నాయి. దేశవ్యాప్తంగా మహమ్మారిగా మారిన కరోనా విషయంలోనూ కేంద్రమే అన్ని చేతుల్లోకి తీసుకుంది. మొదటి దశలో లాక్డౌన్ను కూడా కేంద్రమే ప్రకటించింది. కానీ రెండో దశకు వచ్చేసరికి లాక్డౌన్ నిర్ణయాలను రాష్ట్రాలకు వదిలేసింది. కానీ కరోనా కట్టడికి అవసరమైన మందులు, వ్యాక్సిన్లు, చివరికి ఆక్సిజన్ను కూడా తన పరిధిలోకి తెచ్చుకుంది. బీజేపీ పాలిత రాష్ట్రాలకు కావాల్సినవన్నీ ఇచ్చారని, తమపై వివక్ష చూపుతున్నారని విపక్ష పాలిత రాష్ట్రాలు గగ్గోలు పెడుతున్నాయి. వారు అంచనాలు తారుమారై సరైన ప్లాన్లో సరైన సమయంలో వ్యాక్సిన్ ఇవ్వలేని పరిస్థితిలో ప్రజల్ని 130 కోట్ల మందిని ఇబ్బందుల పాలు చేయడం, కేవలం 21 కోట్ల మందికి ఫస్ట్ డోస్ ఇవ్వడం, సెకండ్ డోస్ ఇవ్వకపోవడం, సెకండ్ వేవ్ ఇంత ఘోరంగా వ్యాప్తి చెంది ఎంతోమంది ఆక్సిజన్ కొరతతోటి, వెంటిలేటర్ కొరత, రెమ్డెసివిర్ కొరత, ఇతరత్ర డ్రగ్స్ కొరత చేయబట్టి అందులో ఫంగల్ ఇన్ఫెక్షన్ తోటి చనిపోవడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం టీకాల విషయంలో వ్యవహరిస్తున్న తీరు సమానత్వాన్ని హరించేలా ఉంది. టీకాలు కేంద్రానికో రేటు, రాష్ట్రానికో రేటుకు ఇచ్చేలా కంపెనీలకు పర్మిషన్ ఇవ్వడం దుమారం రేపింది. ఇది సమానత్వాన్ని హామీ ఇస్తున్న రాజ్యాంగం 14వ అధికరణకు బద్ధ వ్యతిరేకమని సుప్రీంకోర్టు కేంద్రానికి నేరుగా గుర్తు చేసింది. కేంద్ర వ్యాక్సిన్ విధానం ప్రకారం దేశ ప్రజల్లోని 45 ఏళ్లు ఆ పై వయసు వారికి కేంద్రం టీకాలు ఉచితంగా సరఫరా చేస్తోంది. 18 నుంచి 44 ఏళ్ల వయసు వారికి రాష్ట్రాలే కంపెనీల వద్ద కొనుగోలు చేసి టీకాలు వేయాలి. దేశంలో 18 నుంచి 44 వయసు వారు 60 కోట్ల వరకు ఉంటారు. అంటే అత్యధిక శాతం జనాభాకు వ్యాక్సిన్ వేయించే బాధ్యతను రాష్ట్రాల మీదకు నెట్టివేసి కేంద్రం చేతులు దులుపుకుందనేది స్పష్టం. రాష్ట్రాలు ఎలాగో తిప్పలుపడి వ్యాక్సిన్లను అధిక ధరకు కొనడానికి సిద్ధపడినా అమ్మేందుకు టీకా కంపెనీలు ముందుకు రావడం లేదు. దీనికి కూడా కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణం. అటు కేంద్రం ఇవ్వదు, ఇటు కొనుక్కొనివ్వదన్నట్లుగా పరిస్థితి మారింది. ఇది సమాఖ్య స్ఫూర్తిని మరింత మంటగలిపేలా ఉంది. దేశంలో రాష్ట్రాల అధికారాలకు గండికొట్టి కేంద్రమే పూర్తిగా అధికారాన్ని గుప్పిట పెట్టుకునే చర్యలను మోడీ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడే ప్రారంభించారని స్పష్టమైంది. రాష్ట్రాల ఆదాయ వనరులను పరిమితం చేసి కేంద్రంపై ఆధారపడేలా చేయడానికి కీలకమైన నిర్ణయాలను తీసుకున్నారు. ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి ఏమాత్రం నిధులు కేటాయింపు అధికారం లేని నీతి ఆయోగ్ను ఏర్పాటు చేసినప్పుడే మొదటి బీజం పడింది. ఒకే దేశం, ఒకేసారి ఎన్నికలు, ఒకే మార్కెట్, ఒకే విధమైన చట్టాలు, చివరకు ఒకే పార్టీ, ఒకే వ్యక్తి పాలన అన్నట్లుగా పాలనా వ్యూహం సాగుతోంది. రాష్ట్రాల్లో నేతలు నోరెత్తకుండా తమ అదుపులో పెట్టుకునేందుకు సామదాన దండోపాయాలను ప్రయోగించారు. ప్రస్తుతం ప్రజల ఆరోగ్యాన్ని సైతం పణంగా పెట్టి సమాఖ్య స్ఫూర్తిని అంతం చేస్తున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాని మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాటి కేంద్ర ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరూ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన్మోహన్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం మన సమాఖ్య స్ఫూర్తి మూలాల్నే దెబ్బతీస్తోందని 2012లో అంబేద్కర్ జయంతి సందర్భంగా విమర్శలు చేశారు మోడీ. అప్పటికే ఆయన బీజేపీలో ప్రముఖ నేతగా ఎదగడంతో ఆయన మాటలకు విశేష ప్రాధాన్యం లభించింది. కేంద్రం కీలక అంశాలపై రాష్ట్రాలతో చర్చించడం లేదని ఆయన మరో సందర్భంలో ఆరోపించారు. యూపీఏ సర్కార్ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తోందనే ఆవేదనతో ఆయన అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్తో కూడా మంతనాలు సాగించారు. ఢిల్లీ సుల్తానులు దేశ సమాఖ్య స్వభావానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నారని పదే పదే ఆరోపించారు.
చివరికి ఆ సుల్తానుల జాబితాలోకి ఆయన కూడా చేరారు. సమాఖ్య స్ఫూర్తిని హరిస్తున్నారు. ముఖ్యమంత్రులతో మాట్లాడుతున్నామని, అభిప్రాయం తీసుకుంటున్నామని చెబుతున్నారు గాని ముఖ్యమంత్రులకు మాట్లాడే అవకాశమే రాదని ఇప్పటికే కొందరు సీఎంలు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ చెప్పినట్లుగా ఇండియా అంటే రాష్ట్రాలతో కూడిన టీమిండియానే. రాష్ట్రాలన్నీ అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. అన్ని రాష్ట్రాల్లో ప్రజలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. విభజించి పాలించడం సమాఖ్య స్ఫూర్తి కాదు. ఇప్పటికైనా కేంద్రం టీమిండియా గొప్పతనంలో రాష్ట్రాల పాత్రను గుర్తించి మెరుగైన నిర్ణయాలు తీసుకుంటుందో, అంతా మా ఇష్టం అన్నట్లుగా ముందుకు పోయి ప్రజల్ని బలి తీసుకుంటుందో తేలాల్సి ఉంది. దేశంలో మొదటి నుంచి సార్వత్రిక టీకా విధానమే అమల్లో ఉంది. కరోనా లాంటి ఆరోగ్య విపత్తు వచ్చినప్పుడు అలాంటి విధానాన్ని ఖచ్చితంగా కొనసాగించాలి. కానీ మోడీ ప్రభుత్వం మాత్రం కాడి కింద పడేసింది. మొదట్లో వర్గాల వారీగా వ్యాక్సినేషన్ ఉంటుందని ప్రకటించిన కేంద్రం 45 ఏళ్లలోపు వారి విషయానికి వచ్చేసరికి అసలు రంగు బయటపెట్టింది. ఓవైపు సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో కేంద్రం ప్రకటించిన వివాదాస్పద వ్యాక్సినేషన్ విధానంపై తీవ్ర విమర్శలొచ్చాయి. దేశీయ నిపుణుల నుంచి అంతర్జాతీయ నిపుణుల వరకు అందరూ ఒకే వ్యాక్సిన్ విధానం ఉండాలని చెబుతున్నారు. కానీ కేంద్రంలో మోడీ సర్కార్ ఎవరి హితోక్తులు వినిపించుకునే పరిస్థితిలో లేదు. ఓవైపు టీకా డోసులు దొరకడం లేదని రాష్ట్రాలు మదనపడుతుంటే, డిసెంబర్ నాటికి దేశంలో ప్రజలందరికీ టీకాలు అందుతాయని కేంద్రం చేస్తున్న ప్రకటనలు నేల విడిచి సాము చేసేలా ఉన్నాయి. అందరికీ వ్యాక్సినేషన్పై స్పష్టమైన మార్గసూచీ లేదని ఇప్పటికే తేలిపోయింది. అధికారులు వేస్తున్నవన్నీ అంచనాలే గాని వాస్తవ గణాంకాలు కాదు. కేంద్రం వేసే అంచనాలు ఎంత కరెక్ట్గా ఉంటాయో సెకండ్ వేవ్లోనే తెలిసిపోయింది. ఇప్పుడు టీకాల విషయంలో కూడా అలాగే మభ్యపెడుతున్నారని నిపుణులు మండిపడుతున్నారు. కింద మీద అవటం వల్ల మహారాష్ట్ర సెకండ్ మ్యూటేషన్ థర్డ్ స్ట్రెయిన్ విపరీతంగా వ్యాప్తి చెంది అప్పుడే లాక్డౌన్ చేస్తుంటే కంట్రోల్ వచ్చేది. కానీ అంచనాలు తారుమారై సెకండ్ వేవ్ను మితిమీరింగా ఇండియా మొత్తం స్ప్రెడ్ అవ్వడం, వ్యాక్సిన్లు అవసరం అంత గుర్తించక ఉన్న వ్యాక్సిన్లను వేరే దేశాలకు ఇచ్చి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కింద మీద పడుతుంది వ్యాక్సిన్స్ అందక. ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా అసత్యపు ప్రకటనలు చేయడం సమంజసం కాదని చెబుతున్నారు. కరోనా టీకాలు మొదట దేశ ప్రజలకు ఇవ్వకుండా విదేశాలకు ఎగుమతి చేయడం, వ్యాక్సిన్ స్టాక్ చూసుకోకుండా 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇస్తామని ప్రకటించడం, ఇలాంటివన్నీ అనాలోచిత చర్యలేనని నిపుణులు వేలెత్తి చూపుతున్నారు. తెలియక చేసిన పొరపాటును అర్థం చేసుకోవచ్చు, కానీ ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పిదాన్ని ఎవరూ క్షమించరని నిపుణులు గుర్తు చేస్తున్నారు. కేంద్రం తప్పుడు విధానాల కారణంగా జాతి యావత్తూ మూల్యం చెల్లించుకుంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాక్సినేషన్ విషయంలో సార్వత్రిక టీకా విధానం ఎందుకు అమలవడం లేదని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. 45 ఏళ్లు పైబడిన వారికి ఉచితంగా టీకాలు ఇస్తూ అత్యధిక జనాభా వర్గమైన 18 నుంచి 44 ఏళ్ల వారి నుంచి మాత్రం రుసుము వసూలు చేయడం దారుణమని వ్యాఖ్యానించింది. అసలు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇంత జటిలంగా మారడానికి దారితీసిన పరిస్థితులను తామే పరిశీలిస్తామన్న కోర్టు, కేంద్రం వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించిన తొలి రోజు నుంచి ఇప్పటిదాకా చేసిన అన్ని పనులు, తీసుకున్న అన్ని నిర్ణయాల తాలూకు పూర్తి డేటాను కోర్టు ముందుంచాలని కేంద్రాన్ని ఆదేశించింది. తొలి దశ వ్యాక్సినేషన్ డ్రైవ్ నుంచి ప్రస్తుతం కొనసాగుతోన్న 3వ దశ వ్యాక్సినేషన్ డ్రైవ్ వరకు వివరాలు అడిగింది. 1 డోసు 2 డోసుల టీకాలు తీసుకున్న జనాభా శాతాన్ని, అందులో గ్రామీణులు ఎంతమంది, పట్టణ ప్రాంతం వాళ్ళు ఎంతమంది అనే వివరాలతో పాటు అప్పటి వరకు కేంద్రం కొనుగోలు చేసిన, ఆర్డర్ పెట్టిన వ్యాక్సిన్ల డేటా మొత్తాన్ని కోర్టు ముందుంచాలని ఆదేశించింది. దేశంలో అత్యవసర వినియోగానికి ఆమోదం పొందిన 3 వ్యాక్సిన్లకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని కోర్టు పేర్కొంది. పెద్ద మొత్తంలో కొంటున్నందుకే తమకు వ్యాక్సిన్లు తక్కువ ధరకు లభిస్తున్నాయని కేంద్రం చెబుతోంది. ఇదే హేతుబద్ధత అయితే మరి రాష్ట్రాలు ఎందుకు ఎక్కువ ధర చెల్లించాలని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్లకు ఒకే ధర ఉండాలి కదా అని నిలదీసింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాల్సిన తరుణంలో టీకాల ఉత్పత్తికి పెట్టుబడి విస్తరణ అవసరాన్ని తీర్చడంలో కేంద్ర ప్రభుత్వం నత్తనడక సాగిస్తోంది. దేశంలో వ్యాక్సిన్ సంక్షోభం ఉందని నిపుణులు మొత్తుకుంటుంటే అసలు వ్యాక్సిన్ కొరత లేనేలేదని కేంద్ర ప్రభుత్వం దబాయిస్తోంది. పైగా అందుబాటులో ఉన్న టీకాల నిల్వను రాష్ట్ర ప్రభుత్వాలు సరిగా వినియోగించుకోవడం లేదని ఆరోపిస్తోంది. మార్చి నెలలో వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రజలు వెనుకాడడం, కొత్త ఇన్ఫెక్షన్ రేట్లు నియంత్రణలో ఉండడం కారణంగా వ్యాక్సిన్ సరఫరాలకు మించి డిమాండ్ ఏర్పడలేదు. కానీ ఏప్రిల్ 1 నుంచి వైరస్ వ్యాప్తి ఉన్నట్టుండి పెరిగిపోవడం, వ్యాక్సిన్ అర్హుల వయసును 45 ఏళ్లకు కుదించడంతో డిమాండ్ అనూహ్యంగా పెరిగిపోయింది. ఇప్పటికే ఉత్పత్తి సామర్థ్యం బాగా పెంచి ఉండాలి, కానీ ఆ ప్లానింగ్ విషయంలో కేంద్రం స్పష్టంగా వైఫల్యం చెందింది. హర్డ్ ఇమ్యూనిటీ అని భావించాలి. యూజువల్గా ప్రతి ఒక్కరికి ఈ లోపల కరోనా పాజిటివ్ అయి ఏసిమ్టమాటిక్ కరోనా పాజిటివ్ 70% మంది ఉంటారని మేము భావిస్తున్నాం. తద్వారా యూజువల్గా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ యొక్క బాధ్యత ప్రజలందరికీ సరైన సమయంలో సరైన టీకా
డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా ఇవ్వాల్సిన బాధ్యత, దాన్ని సార్వత్రిక టీకా అంటాం. ఇలాంటి పద్ధతులను అవలంబించాల్సిన గవర్నమెంట్ వెనక్కపోవడం కూడా చాలా బాధగా ఉంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క బాధ్యత అందరికీ ఫ్రీగా టీకా ఇవ్వడం, అందరికీ కోవిడ్ బారి నుంచి కాపాడడం కూడా సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యతగా భావించడం జరుగుతుంది. వ్యాక్సినేషన్ విషయంలో కేంద్రం మొదటి నుంచి నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఫస్ట్ డోస్ దేశంపై పెద్దగా ప్రభావం చూపకపోవడంతో సెకండ్ వేవ్ అసలు రానే రాదని గుడ్డి నమ్మకంతో ఉంది. తీరా ఊహించని ఉధృతితో సెకండ్ వేవ్ వచ్చేసరికి ఉక్కిరి బిక్కిరై హడావిడి నిర్ణయాలు తీసుకుంది. అంతకుముందు భారీగా టీకా స్టాక్ ఉన్నప్పుడు వ్యాక్సిన్ మైత్రి పేరుతో విదేశాలకు డోసులు ఎగుమతి చేసింది. తీరా దేశీయంగా డిమాండ్ ఏర్పడే సమయానికి స్టాక్ లేదని వ్యాక్సిన్ కంపెనీలు చేతులెత్తేశాయి. మొదటి వేవ్ సాధించగానే ఇంకా అయిపోయింది, కరోనా రాదనుకొని అంచనాలు కింద మీద అవటం వల్ల మహారాష్ట్ర సెకండ్ మ్యూటేషన్ థర్డ్ స్ట్రెయిన్ విపరీతంగా వ్యాప్తి చెంది అప్పుడే లాక్డౌన్ చేస్తుంటే కంట్రోల్ వచ్చేది. కానీ అంచనాలు తారుమారాయి. సెకండ్ వేవ్ను మితిమీరింగా ఇండియా మొత్తం స్ప్రెడ్ అవడం, వ్యాక్సిన్లు అవసరం అంత గుర్తించక ఉన్న వ్యాక్సిన్లను వేరే దేశాలకు ఇచ్చి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కింద మీద పడుతుంది. తాము వ్యాక్సిన్ కంపెనీలని సంప్రదించిన తర్వాతే 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ డేట్ ప్రకటించామన్న కేంద్రం వాదన కూడా తప్పేనని సీరం సంస్థ తేల్చేసింది. ఎవరినీ అడగకుండా, స్టాక్ సంగతి చూసుకోకుండా హడావిడిగా స్టేట్మెంట్లు ఇచ్చారని సీరం ప్రతినిధులు చేసిన వ్యాఖ్యలు కేంద్రం గాలి తీసేశాయి. దీనికి తోడు వ్యాక్సిన్ల విషయంపై తనపై విపరీతమైన ఒత్తిడి ఉందని, అందుకే ప్రశాంతత కోసం ఇక్కడికి వచ్చానని యూకేలో అధర్ పూనావాలా చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. వ్యాక్సిన్లు ఓ పద్ధతి ప్రకారం కొనుగోలు చేసి అన్ని రాష్ట్రాలకు సరఫరా చేయాల్సిన కేంద్రం బాధ్యత తీసుకోకుండా గాలికి వదిలేసింది. మరోవైపు రాష్ట్రాలు వ్యాక్సిన్ల కోసం పోటీలు పడి ఎవరికి దోచిన పద్ధతుల్ని వారు ఆశ్రయించారు. మొదట టీకా సంస్థలు ప్లాంట్లు ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు మొదట స్థానికులకే టీకా ఇవ్వాలన్న నినాదం ఎత్తుకున్నాయి. ఆ తర్వాత విమర్శలు రావడంతో వెనక్కు తగ్గాయి. వీలైనంత త్వరగా టీకాలు అందేలా చూడాలని కంపెనీలపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. ఏం చేసినా ఉత్పత్తి సామర్థ్యం ఇప్పట్లో పెరగదని అర్థమయ్యాక కొన్ని రాష్ట్రాలు గ్లోబల్ టెండర్లకు వెళ్లాయి. మరికొన్ని రాష్ట్రాలు నేరుగా విదేశీ కంపెనీలతో సంప్రదింపులు జరిపాయి. అయితే విదేశీ కంపెనీలు మాత్రం రాష్ట్రంతో డీల్స్కు ముందుకు రాలేదు. కేంద్రంతోనే డీల్ చేస్తామని తేల్చి చెప్పడంతో రాష్ట్రాలకు నిరాశ తప్పలేదు. టీకాల విషయంలో కేంద్రం రాష్ట్రాల్ని బలిపశువుల్ని చేసిందనే వాదన గట్టిగా వినిపిస్తోంది. మొదట్లో రాష్ట్రాలు వ్యాక్సిన్లు కొనకుండా నియంత్రించింది. చివరకు డోసు లేని పరిస్థితి వచ్చాక ఓపెన్ మార్కెట్కు తలుపులు బార్లా తెరిచింది. కంపెనీల దగ్గర టీకా స్టాక్ లేనప్పుడు తమకు కొనుగోలు అనుమతి ఇచ్చిన ఉపయోగం ఏముందని రాష్ట్రాలు ప్రశ్నిస్తున్నాయి. అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదన్నట్టుగా కేంద్రం తీరు ఉందని రాష్ట్రాలు మండిపడ్డాయి. వ్యాక్సినేషన్ విధానం గందరగోళంగా ఉన్న ప్రధాని సీఎంల సమావేశంలో ఈ విషయం గురించి స్పష్టత ఇవ్వడం లేదని తప్పుపడుతున్నాయి. ప్రతి విషయంపైన జాతిని ఉద్దేశించి ప్రసంగించే మోడీ వ్యాక్సిన్ విధానంపై ఎందుకు స్పష్టమైన ప్రకటన చేయడం లేదని నిలదీస్తున్నాయి. టీకాల విషయంలో రాష్ట్రాల ఆరోపణల్ని కేంద్రం మొదట్లో లైట్ తీసుకుంది. వాటిని రాజకీయపరమైన విమర్శలుగా చూపించే ప్రయత్నం చేసింది. కానీ సమయం గడిచే కొద్దీ సమస్య తీవ్రమైంది. విపక్ష పాలిత రాష్ట్రాలే కాదు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ టీకా సమస్య ఉందనే విషయం బట్టబయలైంది. దీంతో కేంద్రం సమర్థించుకోవడానికి ఆస్కారం లేకుండా పోయింది. అటు నిపుణులు కూడా విమర్శల వాడి పెంచారు. సెకండ్ వేవ్ ఇంత విలయం సృష్టించడానికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యతని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో కేంద్రం కాస్త వెనక్కి తగ్గింది. ఇప్పటికీ దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇస్తామనే మాట మాత్రం చెప్పడం లేదు. ఇప్పుడు సుప్రీంకోర్టులో వ్యాక్సిన్ విధానంపై విచారణ జరుగుతున్న తరుణంలో కేంద్రం ఏం సమాధానం చెబుతుందనేది ఆసక్తికరంగా మారింది. వ్యాక్సిన్ విధానంలో కోర్టు జోక్యం చేసుకోలేదన్న కేంద్రం వాదనను సుప్రీంకోర్టు తప్పుపట్టింది. పౌరుల హక్కులకు భంగం కలిగితే న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవని ఘాటుగా జవాబిచ్చింది. మరి సుప్రీంకోర్టు సార్వత్రిక టీకా విధానం కొనసాగించాలని ఆదేశిస్తుందా, కేంద్రం ఇంకేదైనా కొత్త విధానంతో కోర్టు ముందుకొస్తుందా అనేది భవిష్యత్తులో తేలనుంది.